వచ్చి ఉంటుండగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాము. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, యెహోవా, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము. నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామను బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు. నరమాతృలను నీపైని జయమంద నీయకుము అని ప్రార్థింపగా దేవుని కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయం నిమిత్తమై శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం నుంచి నానా ఈ రాత్రికాల సమయం వరకు మమ్మల్ని మీ బలిష్టమైన అస్సము కింద భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించినందుకై, నానా పోషించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మీరు మమ్మల్ని ప్రేమించి అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాయన, ఈ సమయాన మీ లేఖనము చదువుకొని చూడగా మీ లేఖను మీరే వివరించి మాకు కావలసిన వర్తమానమును అందించండి. కావలసిన మీ కృపను అనుగ్రహించి మీ సహాయమును దయచేయమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తుండగా మీ ఇష్టానుసారంగా నడిపించి మాకు విజ్ఞాపనం కావలసిన వర్తమానముని మీరు అందించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుమని మా ప్రియ ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము విజ్ఞాపనకు చేరువచ్చి ఉంటుండగా ఈ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి లేఖన భాగమును జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. ఆయన పేరు ఏమిటంటే ఆసా అని చూస్తున్నాం. ఈయన గురించి మనము మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఆయన రాయబడినట్టుగా కనపడతాడు. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే సొలొమోను రెహబామును కనెను, రెహబాము అబియాను కనెను, అబియా ఆసానును కనెనని చూస్తున్నాం. ఈయన రాజు, ఈయన మన ప్రభువైన యేసుక్రీస్తు వంశావళిలో రాయబడినట్టుగా కనబడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఒక క్లిష్టమైన పరిస్థితిలో లేదా ఇబ్బందికరమైన పరిస్థితిలో, దిక్కుతోచని పరిస్థితిలో ఆసా దేవుని ప్రార్థిస్తున్నట్టుగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ముందు వచనాల్లో చూస్తే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లేదా ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగిందని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచనాల నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 14వ అధ్యాయం 1వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజు ఆయను. ఇతని దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందేనని చూస్తున్నాం. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే ఈ రాజుల గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిగా సౌలు రాజు అయినట్టుగా చూస్తున్నాం. సౌలుని మనము తర్వాత జ్ఞాపకం చేసుకుంటే దావీదు రాజు 40 సంవత్సరాలు ఏలినట్టుగా చూస్తున్నాం. దావీదు తర్వాత సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించినట్టుగా చూస్తున్నాం. సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము ఆయన కాలంలో చూస్తే ఇజ్రాయేలు దేశము 2 భాగాలుగా విభజింపబడినట్టుగా చూస్తున్నాం. 10 గోత్రములు ఒక భాగముగా విభజింపబడ్డాయి, 2 గోత్రములు ఒక భాగముగా విభజించబడ్డాయి. ఈ 10 గోత్రములు ఉత్తర దేశముగా, 2 గోత్రాలు దక్షిణ దేశముగా విభజింపబడ్డాయి. ఈ ఉత్తర దేశము ఇజ్రాయేలు దేశముగా, ఈ 2 గోత్రాలు దక్షిణ దేశముగా చూస్తున్నాం. అయితే ఈ ఇజ్రాయేలు రాజుల్లో అనేకులు దుర్మార్గ రాజులుగా ఉన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అయితే ఈ 2 గోత్రాలు లేదా దక్షిణ రాజ్యంలో 20 మంది రాజులు పరిపాలించారు. అక్కడక్కడ దేవుని యందు భయము భక్తి కలిగిన వారుగా కనబడుతున్నారు. అందులో ఈ ఆసా రాజు దేవుని యందు భయము కలిగిన వాడుగా లేదా దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడుగా, దేవుని యందు నమ్మకము కలిగిన వాడుగా కనబడుతున్నాడు. అయితే ఇక్కడ మనము ఈ 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే రాజు అయ్యాడు ఆసా. అయితే అక్కడ కింది భాగాల్లో చూస్తే అతని దినములలో దేశము 10 సంవత్సరములు
నెమ్మది పొందనని చూస్తున్నాం. అతని దినాలలో అంటే ఆసా రాజయ్యి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న సంవత్సరాలు లేదా ఆ 10 సంవత్సరంలో నెమ్మదిగా ఉన్నట్టుగా చూస్తున్నాం. ఆ రాజ్యము నెమ్మదిగా ఉంది అనడానికి కింది వచనాల్లో మనము కారణాలు చూస్తే 2వ వచనంలో చూస్తే ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడని చూస్తున్నాం. ఆ దేశము ఎందుకు నెమ్మదిగా ఉంది, ఆ దేశం ఎందుకు ప్రశాంతంగా ఉంది, ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉంది అని మనము కారణము చూస్తే ఈ 2వ వచనంలో దేవుడు తన మాటను తెలియజేస్తున్నాడు. ఏమనంటే ఆయన దేవుని దృష్టికి లేదా యెహోవా దృష్టికి ఎలాగున్నాడు, అనుకూలముగా ఉన్నాడు, యథార్థముగా నడిచిన వాడు కనుక ఆ దేశము నెమ్మదిగా ఉన్నట్టు చూస్తున్నాం. దేవుని దృష్టికి అనుకూలముగా యథార్థముగా ఉంటే, దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటే, దేవునికి ఇష్టానుసారంగా జీవిస్తే, దేవుడు ఏమి చేయమని కోరుకున్నాడో అలాగూ జీవిస్తే ఆ దేశము లేదా ఆ ప్రజలు ఆ వ్యక్తి నెమ్మదిగా ఉండేవారని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. అతడు చేసినటువంటి కార్యములను జ్ఞాపకం చేసుకుంటే 3వ వచనంలో చూస్తే అన్య దేవత బలిపీఠములను పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేసి వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించని చూస్తున్నాం. దేవునికి అయిష్టమైన వాటినన్నిటిని పడగొట్టడమే కాకుండా అతడు చేసినటువంటి కార్యము ఏమిటంటే వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన వాడని చూస్తున్నాం. తాను ఆశ్రయించడమే కాదు, ఆయన చేస్తున్నటువంటి ఆ యూదా వారికి కూడా ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. తాను ఆశ్రయించడమే కాకుండా ఆ యూదా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. దేవుని ఆశ్రయించాలని, దేవుని యొక్క విధిని కట్టడలను లేదా క్రియలను జరిగించాలని ఆ యూదా వారికి ఆజ్ఞాపించినట్టుగా మనము చూస్తున్నాం. ఇలాగూ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వారు ప్రశాంతంగా నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితులలో జరిగినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటే కింది 5వ వచనంలో చూస్తే అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరంలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశంలో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించనని చూస్తున్నాం. నెమ్మదిగా ఉన్నారు, వారు ప్రశాంతంగా ఉన్నారు. దేవుని యందు భయము భక్తి కలిగి ఆయన ఆ యూదా ప్రజలకు ఆజ్ఞాపించారు దేవుని యొక్క కట్టడలను అనుసరించాలని, దేవుని యొక్క విధిని మనము నిర్వర్తించాలని చెబుతూ ఆ రాజ్యమునే నెమ్మదిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ జరిగినటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబాలలో కూడా మన జీవితాలలో కూడా నెమ్మదిగా ప్రశాంతంగా మేము సంతోషంగా ఉన్నామన్న సమయాలలో కూడా మనకు కూడా ఇలాంటివంటి సందర్భం రావచ్చు, ఇలాంటి యొక్క సన్నివేశము రావచ్చు. కనుక మనము కూడా ఆశావలే ఆశా ఎలాగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. అతని జీవితంలో అలాంటి సంగతులు జరిగినప్పుడు మన జీవితాలలో కూడా అలాంటి సంగతులు జరిగే అవకాశం కూడా ఉండొచ్చని మనకి లేఖన భాగం తెలియజేస్తుంది. ఆ దేశము నెమ్మదిగా ఉన్నటువంటి పరిస్థితులలో జ్ఞాపకం చేసుకుంటే అక్కడ జరిగినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుంటే చూడండి 9వ వచనంలో చూస్తే కుషీయుడైన జరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మరేష వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయనని చూస్తున్నాం. వారు ప్రశాంతంగా ఉన్నటువంటి సమయంలో, వారు నెమ్మదిగా ఉన్నటువంటి సమయంలో జరహు లేదా కుషీయుడైనటువంటి జరహు చేసినటువంటి సంగతి ఏమిటంటే వారి మీదికి దండెత్తినట్టుగా చూస్తున్నాం. అయితే ఈ ఆశ రాజ్యంను జ్ఞాపకం చేసుకుంటే అతనికి సైన్యము తక్కువగా ఉన్నది. 8వ వచనంలో రాయబడింది ఏమందంటే 2,80,000 మంది ఉన్నట్టు చూస్తున్నాం. కానీ ఈ కుషీయుడైనటువంటి జరహు యొక్క సైన్యము ఎంతమంది ఉందంటే 1,000 మంది, అంటే దాదాపుగా 10 లక్షల మంది అని చూస్తున్నాం. మనము లెక్క చేస్తే ఈ 2 లక్షల మంది ఉన్నారు. అయితే ఇంకా కొంతమంది మనము జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ 8వ వచనంలో చూస్తే ఆ కాలంలో డాళ్లను ఈటలను పట్టుకును 3 లక్షల మంది యూదావారును కేడెమును ధరించుకుని విల్లివేయి 2 లక్షల మంది, అంటే దాదాపుగా ఈ యూదా దేశంలో ఎంతమంది ఉన్నారంటే 5 లక్షల మంది పైగా ఉన్నట్టు చూస్తున్నాం. అయితే ఈ జరహు యొక్క సైన్యము ఎంతమంది ఉన్నారంటే 10 లక్షలుగా ఉన్నట్టు చూస్తున్నాం. అయితే వీరు ఆ కుషీయుడైనటువంటి జరహుతో కొట్లాడాలంటే లేదా వారిపై యుద్ధము ప్రకటించాలంటే వీరు జయించని పరిస్థితిలో ఉన్నారు. వారు భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నట్టు చూస్తున్నాం.
వారు ఆ పరిస్థితిని లేదా ఆ సిచ్యువేషన్ చూస్తే వారు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆసా చేసినటువంటి మంచి కార్యం ఏమిటంటే ఆ సైన్యం వైపు చూసి భయపడలేదు, కానీ అక్కడ చేసినటువంటి కార్యము ఏమిటంటే మనము ఇందాక చదువుకున్నటువంటి 11వ వచనంలో మనకు కనబడుతుంది. అతడు చేసినటువంటి కార్యం ఏమిటంటే ఆసా తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టని చూస్తున్నాం. ఆసా తన జీవితంలో క్లిష్టమైన పరిస్థితిలో తాను ఆ ఎదురుగా ఉన్నటువంటి సైన్యమును జయించలేని పరిస్థితిలో అతడు భయపడలేదు, కానీ అతడు చేసినటువంటి కార్యం ఏమిటంటే తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టనని చూస్తున్నాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను ప్రశాంతంగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నాకు ఎలాంటి సమస్య లేదని మనం అనుకున్న సమయంలో మనకు ఎలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మనము ఎవరిని చూసి భయపడకూడదు, ఎవరి వైపు మనము మొగ్గు చూపకూడదు, కానీ మనము దేవుని వైపు చూసేవారంగా, దేవునికి మొరపెట్టేవారంగా, ఆయన వైపు చూసేవారంగా ఉండాలని ఈ ఆసారాజు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి కార్యము ఏమిటి అని మనము జ్ఞాపకం చేసుకుంటే యెహోవాకు మొర్రపెట్టెనని చూస్తున్నాం. అక్కడ ఆయన ఆ సిచ్యువేషన్ లేదా ఆ సందర్భాన్ని అక్కడ తెలియజేస్తున్నట్టు చూస్తున్నాం. ఏమని అంటే, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరని చూస్తున్నాం. అతడు తన బలహీనతను ఒప్పుకుంటున్నట్టుగా చూస్తున్నాం. తన స్థితిని తాను జ్ఞాపకము చేసుకుంటూ దేవుని సన్నిధిలో తాను ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఒప్పుకుంటున్నట్టు చూస్తూ ఉన్నాం. దేవుడు ఎలాంటి వాడంటే బలము లేని వారికి సహాయము చేసేవాడు మన దేవుడని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన ఎలాంటి వాడంటే బలము లేని వారికి, బలహీనులకు ఆయన సహాయము చేసేవాడని చూస్తున్నాం. విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరని చూస్తున్నాం. ఆయన తప్ప ఎవరునూ లేరు, నీవే దిక్కు, నీవే నాకు సర్వస్వము, లేదా నీవు తప్ప నాకు ఎవరునూ లేరన్నట్టుగా ఆయన ఇక్కడ సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. అయితే ఆసారాజు అయితే తన పరిస్థితిలో, తన ఇబ్బందిలో, తన రాజ్యం మీదకి దండెత్తి జరము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మోకరించిన వాడుగా ఉన్నాడు. దేవుని వైపు ఆయన మొగ్గు చూపిన వాడుగా, లేదా దేవుని మీద ఆధారపడిన వాడుగా చూస్తున్నాం. అయితే మనకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనము దేవుని వైపు చూస్తామా లేదా మనుషుల వైపు చూస్తామా? ఒకసారి మనము పరీక్షించుకునే వారంగా ఉండాలని ఈ లేఖనము మనల్ని హెచ్చరిస్తుంది. ఆసా వలె దేవుని వైపు చూస్తే గొప్ప కార్యాన్ని మనము చూసేవారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే ఇంకా కింది వచనాలు చూస్తే ఆయన ఏమంటున్నాడంటే, మా దేవా యెహోవా మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నామని చూస్తున్నాం. ఆయననే నమ్ముకొని ఉన్నాం. ఆయనను నమ్ముకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు ఆయనే మనకు సహాయము చేసే దేవుడుగా ఉంటున్నట్టు చూస్తున్నాం. కింది మాటల్లో చూస్తే, నీ నామమును బట్టి ఈ సైన్యంను ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము యెహోవా, నీవే మా దేవుడవు, నరమాతృలు నీపైన జయము మొందనీయకము అని చూస్తున్నాం. నరమాతృలు ఎప్పటికీ ఎన్నటికీ దేవునిపై విజయము పొందలేరని ఈ లేఖన భాగము మనకు తెలియజేస్తుంది. ఈ ఆశా యొక్క జీవితమును మనము జ్ఞాపకం చేసుకుంటే ఆశా జీవితము ద్వారా మనము అనేక సంగతులను నేర్చుకునే వారంగా ఉన్నామని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. తన సైన్యము తక్కువగా ఉంది. తన సైన్యము ఎదురుగా ఉన్నటువంటి సైన్యంను పోల్చి చూస్తే ఆ సైన్యము రెండింతలుగా ఉంది, కానీ ఆ సైన్యమును చూసి భయపడలేదని చూస్తూ ఉన్నాం. అయితే మనం ఒకటి ఉదాహరణకు జ్ఞాపకం చేసుకుంటే, ఎదుటి వారిని చూసి మనము భయపడితే మనము ఓడిపోయే వారంగా ఉంటాం. ఆ పరిస్థితిని చూసి, ఆ సందర్భాన్ని చూసి మనము భయపడితే మనము ఎన్నటికీ జయము పొందేవారము కాదు. కనుక మనము దేవుని వైపు చూస్తే మనము జయం పొందే వారంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఓసారి మనము ఎగ్జాంపుల్గా జ్ఞాపకం చేసుకుంటే చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో జరిగినటువంటి సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. మనకందరికీ తెలిసినటువంటి లేఖన భాగమే. దావీదు అంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలు నుండి ఈ నిందను తొలగించిన వానికి
బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడగగా అని చూస్తున్నాం. ఒకసారి ఈ సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, ఈ గొలియాతును చూసి ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరునూ ధైర్యం లేని వారుగా, ధైర్యము జడసిన వారుగా, భయపడిన వారుగా కనబడుతున్నట్టు చూస్తూ ఉన్నాం. ఎవరునూ సైన్యంలో ఉన్నటువంటి వీరులైన వారు, బలాఢ్యులైనటువంటి వారు, యుద్ధ నైపుణ్యము కలిగినటువంటి వారు కూడా ఆ గొలియాతును చూసి భయపడిన వారుగా కనబడుతున్నారు. అతన్ని ఎదిరించడానికి, అతనిపై లేదా పోరాడడానికి ఎవరునూ ధైర్యము చేయలేదు. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ధైర్యం చేసినట్టుగా చూస్తున్నాము. ఎవరంటే దావీదును మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే దావీదు విషయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆ గొలియాతు కంటే దావీదు బలవంతుడేమి కాదు. గొలియాతు కంటే ఇతడు యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు కాదు. అయితే ఇతడు మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటే, జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని చూస్తున్నాం. అతడు దేవుని పక్షాన నిలిచిన వాడై ఉండి అతని బలమును చూడలేదు. కానీ నా పక్షముననున్నవాడు అతని కంటే గొప్పవాడనే ధైర్యముతో అతనిపై పోరాడడానికి లేదా అతనిపై ఆ యుద్ధము ప్రకటించడానికి అతడు సిద్ధముగా ఉన్నట్టు చూస్తున్నాం. ఆ పరిస్థితిలో మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇజ్రాయెల్లో అనేకులు యుద్ధంలో ఉన్నటువంటి సైనికులకు సైతము అతన్ని ఎదిరించలేకపోయారు. కానీ దావీదు మాత్రం అతన్ని ఎదిరించడానికి సిద్ధపడిన వాడుగా చూస్తున్నాం. ఎందుకంటే అతడు నా దేవుని ఎదుట లేదా నా దేవుడు నా పక్షాన ఉన్నప్పుడు అతడు నన్ను ఏమీ చేయలేడు. నా దేవుడు నాకు తోడు ఉండగా అతను నన్ను ఏమీ చేయలేడు. నేను అతన్ని జయించగలను లేదా అతన్ని చంపగలననే ధైర్యముతో అతడు ముందుకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటే 24వ వచనాలు చూస్తే, ఇశ్రాయేలు అందరూ ఆ మనిషిని చూచి మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా అని చూస్తున్నాం. అనేకులు ఇశ్రాయేలు ఆ పరిస్థితిని చూసి, ఆ గొలియాతుని చూసి భయపడి పారిపోయిన వారుగా ఉన్నారు. కానీ దేవుని పక్షాన నిలబడినటువంటి దావీదు అతన్ని చూసి ధైర్యముగా నా పక్షాన దేవుడు ఉన్నాడని, అతని కంటే బలవంతుడు నా దేవుడు, అతన్ని జయించుటకు నా దేవుడు చాలినవాడు, శక్తి కలిగినవాడు, నాకు ఆ శక్తి దేవుడు ఇస్తాడని ఆయన కోరుకున్నవాడయండి దేవుని పక్షాన అతనిపై విజయము జయించిన వాడుగా ఉంటున్నట్టు చూస్తున్నాం. అదే అధ్యాయం 46వ వచనంలో చూస్తే, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించునని చూస్తున్నాం. మనము దేవుని పక్షాన నిలబడి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యం ఏదైనా ఎవరైనా చేసినప్పుడు, మనము దేవుని పక్షాన ఉండి పోరాడినప్పుడు దేవుడు మనకు సహాయము చేసేవాడుగా ఉన్నాడని చూస్తూ ఉన్నాం. కనుక ఆ దినమున దావీదుకు దేవుడు సహాయం చేసిన వాడుగా ఉన్నట్టు చూస్తున్నాం. కింది మాటలు చూస్తే, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడన్న లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును మృగములకును ఇత్తునని చూస్తున్నాం. ఇజ్రాయేలు ప్రజల మీద ఉన్నటువంటి నిందను నేను తొలగిస్తానని ఆ ఇజ్రాయేలు పక్షాన దేవుని సహాయము చేత విజయము పొందిన వాడుగా ఉన్నట్టు చూస్తున్నాం. దేవుని ప్రజలను తృణీకరించినప్పుడు ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, జీవము గల దేవుని సైన్యమును తృణీకరించుటకు వీడు ఎంతటి వాడని సాహసము చేసి మాట్లాడిన వాడుగా కనబడుతున్నాడు. అయితే దేవుని ప్రజల మీద ఉన్నటువంటి నిందను, ఇజ్రాయేలులో దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకోవడానికి దేవుని పక్షాన దావీదు నిలబడి ఆ పోరాటంలోకి గెలిచిన వాడుగా ఉన్నాడు. ఆ గొలియాతుని చంపివేసిన వాడుగా ఉన్నట్టు చూస్తున్నాం. మనము జ్ఞాపకం చేసుకుంటే, దావీదు చిన్నవాడు, గొలియాతు చూస్తే పెద్దవాడు, అయినప్పటికీ దేవుని సహాయము చేత విజయం పొందినవాడుగా మనకు కనబడుతున్నట్టు చూస్తున్నాం. అయితే ఇలాగున దేవుని పక్షాన తన బిడ్డలు ఎన్నో గొప్ప కార్యాలు చేసిన వారుగా మనకు కనబడుతున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆసా జీవితంలో కూడా అలాంటి సంగతి మనకు కనబడుతుంది. తన సైన్యము కొద్దిగా ఉంది, తన సైన్యము బలహీనముగా ఉంది, అయినప్పటికీ దేవుని సహాయము కోరిన వాడుగా ఉంటున్నట్టు మనం చూస్తున్నాం. ఈ ఆసా విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, దినవృత్తాంతంలో 14వ అధ్యాయము, 15వ అధ్యాయం, 16వ అధ్యాయాల్లో చూస్తే అతని గూర్చి వ్రాయబడుతున్నట్టు మనము చూస్తాం. కనుక అలాగున ఆసా దేవుని యందు భయభక్తులు కలిగి అతడు ఎంతగానో దేవుని పక్షాన పోరాడిన వాడుగా ఉంటున్నట్టు మనము చూస్తున్నాం. ఆ దేశము ఎందుకు నెమ్మదిగా కలిగి ఉందంటే, యెహోవాను ఆశ్రయించుట చేత అది నెమ్మదిగా ఉన్నట్టు చూస్తున్నాం. కనుక మన జీవితాలలో కూడా
ఈ విషయాన్ని మనము గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నట్టు మనము దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. అయితే అతడు చేసినటువంటి కార్యము ఏమిటంటే, మొట్టమొదటిగా తన సైన్యము తక్కువ అయినప్పటికీ, తన సైన్యము బలహీనముగా ఉన్నప్పటికీ అతడు చేసినటువంటి మొట్టమొదటి కార్యం ఏమిటంటే, యెహోవా సన్నిధిని మొరపెట్టినట్టుగా, దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడుగా ఉంటున్నట్టు చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో మనం జ్ఞాపకం చేస్తే ఆయన ఏడ్చిన వాడుగా లేదా కన్నీళ్లు విడిచిన వాడుగా ఉన్నట్టు మనము చూస్తున్నాం. ఆస అయితే ఆ ఎదురుగా ఉన్నటువంటి సైన్యం చూసి భయపడలేదు, వారితో రాజీ పడలేదు, యుద్ధము వద్దనలేదు. అయితే అతడు కోరుకున్నది ఏమిటంటే, వారితో సంధి చేయలేదు, కానీ అతడు వెనుకడుగు వేయలేదు. కానీ సైన్యంలోకి అధిపతి యెహోవా నా పక్షాన ఉన్నాడు లేదా మా పక్షాన ఉన్నాడని, అతడు బలవంతుడైనటువంటి దేవుడు, అతడు మనకు సహాయము చేయను, బలహీనులకు సహాయము చేసే దేవుడని, ఆపత్కాలములలో నమ్మదగినటువంటి సహాయకుడని, నమ్ముకున్నటువంటి సహాయకుడని, దేవుని మీద ఆధారపడి అతని మీద ఆయన దేవుని మీద ఆధారపడిన వాడైండి దేవుని సహాయము కొరకై కోరుకున్నటువంటి వాడుగా చూస్తున్నాం. అయితే దేవుని వలె ఆయన కూడా నమ్మకంగా దేవుని అడిగినట్టుగా మనము చూస్తున్నాం. అయితే ఆయన మనకు సహాయకుడుగా ఉన్నట్టు చూస్తున్నాం. అయితే అక్కడ ఆశ కోరుకున్నటువంటి మాట చూస్తే, నిన్నే నమ్ముకొని ఉన్నానని చూస్తున్నాం. ఆయన మనుషులని ఎవరిని నమ్మలేదు, మనుషుల సహాయము ఎవరిని కోరలేదు, ఎవరిని ఆశ్రయించలేదు. కానీ ఆశ రాజు అయినప్పటికీ అతడు కోరుకున్నటువంటి సంగతి ఏమిటంటే, నేను నిన్నే నమ్ముకొని ఉన్నామని చూస్తున్నాం. కొత్త నిబంధనలో చూస్తే దేవుడు కూడా నీకు నాకు ఆధిక్యత ఇచ్చాడు, మీరు రాజులైన యాజక సమూహమై ఉన్నారని చూస్తున్నాం. మనము కూడా రాజులమై ఉన్నాం కనుక మనము కూడా ఎవరి సహాయమును అర్థించకుండా, ఎవరి సహాయమును కోరకుండా మనము దేవుని సహాయమును కోరే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. అయితే అలాగున మనము ఆశా వలె దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియజేయబడుతుంది. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటే, నీ నామమును బట్టియే వారి మీదికి వెళ్ళుచూ ఉన్నాను లేదా బయలుదేరుచూ ఉన్నానని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే దేవుని యొక్క నామము ఏమిటంటే బలమైన నామం అని చూస్తున్నాం. యేసు నామములో శక్తి ఉన్నది అని మనం పాటలో పాడుతున్నాం. యేసు నామములో బలం ఉంది. అయితే ఆయనను ఆశ్రయిస్తే, ఆయన నామమును మనము కోరుకుంటే అది బలమైన నామము, మనకు అది శక్తినిచ్చేదిగా ఉంటున్నట్టు చూస్తున్నాం. అందుకని మనము ప్రార్థన చేసే ప్రతి సమయంలో చివరిలో యేసుక్రీస్తు నామమున మనము ప్రార్థిస్తున్నాము తండ్రి అంటాం. అంటే ఆ నామంలో బలము ఉంది, ఆ నామంలో శక్తి ఉంది. అందుకని దాన్ని ఎరిగిన వాడైంది ఆశారాజు, నిన్నే నమ్ముకుని ఉన్నాం, నీ నామమును బట్టియే అని సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక ఆశ దేవుని ఆశ్రయించిన వాడుగా, దేవుని నామాన్ని బట్టి వారిపై యుద్ధానికి వెళ్ళిన వాడుగా ఉంటున్నట్టు చూస్తున్నాం. అయితే ఆ సందర్భంలో దేవుని నామాన్ని బట్టి వారిపై యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఆశాకు విజయాన్ని ఇచ్చిన దేవుడుగా ఉంటున్నట్టు చూస్తూ ఉన్నాం. కనుక అలాగున ఆశ గొప్ప విజయాన్ని పొందినవాడుగా చూస్తున్నాం. ఆశాను జ్ఞాపకం చేసుకుంటే అతని ద్వారా నెమ్మది కలిగి ఆ దేశానికి నెమ్మది కలిగినట్టుగా చూస్తున్నాం. మన ద్వారా కూడా అనేకులకు నెమ్మది కలిగే విధముగా మనము జీవించే వారంగా ఉండాలని చూస్తున్నాం. ఆశాను జ్ఞాపకం చేసుకుంటే అతడు యథార్థముగా ప్రార్థించిన వాడుగా లేదా యథార్థముగా దేవునికి అనుకూలముగా ఉన్నవాడుగా మనకు కనబడుతున్నాడు. అయితే అంత మాత్రమే కాకుండా తన జనాంగానికి భక్తి నేర్పిన వాడుగా, దేవుని యొక్క కట్టడలో విధులు నేర్పిన వాడుగా మనకు కనబడుతున్నాడు. మనము కూడా అలాగూ దేవుని యొక్క కట్టడ విధులను నేర్పే వారంగా మనం ఉండాలని చూస్తున్నాం. అయితే తన అవ్వ పట్టణపు రాణిగా ఉంటే తన ఇంటిలోనే మొట్టమొదటిగా వైద్యము చేసిన వాడుగా ఉన్నాడు. తన పేరుకు తగ్గట్టుగా ఆశ అంటే వైద్యుడని చూస్తున్నాం. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాన్ని మొట్టమొదట తన ఇంటిలోనే కట్ చేసిన వాడుగా, తన ఇంటిలోనే నుంచి తీసివేసిన వాడుగా కనబడుతున్నట్టు మనకు చూస్తున్నాం. అయితే అలాగున దేవునికి అయిష్టమైనటువంటి ఏదైనాను ఉంటే దానిని మన ద్వారానే లేదా మన ద్వారానే మొట్టమొదటిగా దాన్ని తీసివేసే వారముగా ఉండాలి. రాజు మొట్టమొదటిగా తన ఇంటిలోనే ప్రారంభించాడు. తన అవ్వ పట్టణపు దేశపు రాణి అయితే ఆమె ద్వారా అనేకమైనటువంటి విగ్రహాలను తయారు చేసి అనేకులను విగ్రహముల వైపు తిప్పుతున్నట్టు చూస్తున్నాం. అయితే అలాంటి సందర్భంలో మొట్టమొదటిగా తన అవ్వను పట్టణపు రాణిగా ఉంటూ ఉండగా ఆ అవ్వను పట్టణపు రాణి నుంచి తీసివేసిన వాడుగా ఉంటున్నట్టు మనము చూస్తున్నాం. అయితే
ఆ దేశానికి నెమ్మదికి కారణం ఎవరంటే ఆసారాజు అని చూస్తున్నాం. కనుక ఆసావలే మనము కూడా నెమ్మది కలిగించే వారంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆసా జీవితం నుంచి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. ఆసా చేసినటువంటి మొట్టమొదటి పని ఏమిటంటే ఆయన దేవునికి మొర్రపెట్టిన వాడుగా చూస్తున్నాం. ఆయన మొర్రపెట్టుట చేత దేవుడు అక్కడనే నిలిచి ఆయన మాట విని ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చిన వాడుగా చూస్తాం. మనం క్రొత్త నిబంధనలో చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్ళుచూ ఉన్నప్పుడు గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని ఆయన మొరపెట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ నిలిచిన వాడుగా ఉన్నాడు. ఆయన మొరపెట్టినప్పుడు ఒక సేవకుడు చెప్పాడు, మనం మొర పెడితే ఆ మొర స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయంట. అంటే దేవుడు అక్కడ నిలిచి మన మొర వినేవాడుగా ఉంటాడు. అయితే ఈ బర్తిలోమై లేదా గుడ్డివాడైనటువంటి బర్తిలోమై విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు కుమారుడా నన్ను కరుణించుము అన్నప్పుడు అక్కడ ప్రజలు ఆటంకపరిచినప్పటికీ అతడు ఇంకనూ మొరపెట్టినప్పుడు, ఇంకనూ ఆయనను గట్టిగా పిలిచినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ నిలిచిన వాడై అతనికి సమాధానము దయచేసిన వాడుగా ఉన్నాడు. మనము కూడా అలాగున మనం మొరపెడితే, మనం పదే పదే ఆయన సన్నిధిలో మనం మొరపెడితే, ఆశ ఎలాగ మొరపెట్టాడో అలాగూ మొరపెడితే ఆయన నీకు నాకు సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆశా ప్రార్థన వంటి ప్రార్థన మన ప్రార్థన కూడా కావాలని మనము కోరుకునే వారంగా ఉండాలని చూస్తున్నాం. అయితే తన బలహీనతను ఒప్పుకున్నవాడుగా, మేము బలహీనులము కనుక మాకు సహాయము చేయము, నీ ద్వారానే సహాయము, నీవు తప్ప మాకు ఎవరు లేరు, నీవే మాకు దిక్కు అన్నట్టుగా మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. మాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, మనకు కొండల వైపు కన్నులెత్తినట్టు మాకు సహాయం లేదు, కానీ నీవే మాకు దిక్కని కీర్తనకారుడు సెలవిచ్చినట్టుగా మనం కొండల వైపు కన్నులెత్తినట్టు మనకు సహాయము దొరకదు, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనకు సహాయము దొరుకుతూ ఉందని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఆశ దేవుని బలము వైపు చూశాడు, కానీ శత్రు బలమును ఆయన లెక్క చేయని వాడుగా ఉన్నాడు. శత్రు సైన్యము బలముగా ఉన్నప్పటికీ ఆ సైన్యమును లెక్క చేయలేదు, కానీ దేవుని బలము వైపు చూసిన వాడుగా ఉన్నాడు. దాన్ని జయించడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయన ఎవరు అంటే మన దేవుడు బలవంతుడైన దేవుడు అని చూస్తున్నాం. ఆయన శక్తి కలిగిన వాడని చూస్తున్నాం. ఆయన పరాక్రమవంతుడని చూస్తున్నాం. కనుక అలాంటి దేవుని మనము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. అతడు వ్యక్తిగతమైన ప్రార్థన చేసిన వాడుగా చూస్తున్నాం. ఆయన అంటున్నాడు మాకు సహాయము చేయమని స్పష్టముగా ప్రార్థన చేసిన వాడుగా ఉంటున్నట్టు చూస్తున్నాం. తన నమ్మికను దేవుని మీద ఉంచి ప్రార్థన చేసిన వాడుగా చూస్తున్నాం. నీకన్నా మాకు ఎవరూ లేరు అని ఆయన సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నాం. శత్రు సైన్యంను ఎదిరించుటకు మేము వెళ్తున్నాము కనుక మాకు సహాయము చేయమని దేవుని ప్రార్థించిన వాడుగా ఉన్నాడు. నిన్నే నమ్ముకొని ఉన్నామని చూస్తున్నాం. ఆయన దేవునే నమ్ముకొని ఉన్నాడని చూస్తున్నాం. మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తే మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు, నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ఓసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడింది. చూడండి, ఆ మాట చూసి మనము ముగించుకుందాము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండునని చూస్తున్నాం. అయితే ఆశా జీవితంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన యెహోవాను నమ్ముకున్నాడు కనుక అతడు ఆయనకు ఆశ్రయముగా ఉన్నాడు. అయితే అతనికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం, అతని దేశమునకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుంచి ఆయన తప్పించిన వాడుగా ఉన్నాడు. యెహోవా ఆశ్రయముగా ఉన్నప్పుడు, యెహోవా ఆశ్రయదుర్గముగా ఉన్నప్పుడు వారిని ఎవరునూ ఏమీ చేయలేరని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే మీరు నా అరచేతులలో ఉన్నారని చూస్తున్నాం. ఆయన అరచేతిలో ఉంటూ ఉండగా, నీవు నేను ఆయన ఆశ్రయంలో ఉంటూ ఉండగా, ఆయన ఆశ్రయదుర్గమై ఉంటూ ఉండగా నిన్ను నన్ను ఎలాంటి ప్రమాదము పొంచి ఉన్నప్పటికీ అది నిన్ను నన్ను తాకలేదు, లేదా ఆయనను దాటి రావాలంటే అది అసాధ్యమైనటువంటి సంగతిగా కనబడుతుంది. కనుక అలాగున ఆయన దేవుని ఆశ్రయించినందుచేత, దేవుని నమ్ముకొని ఉన్నందుచేత నీవే మాకు దిక్కు, నీ సహాయము తప్ప మాకు ఏదీ లేదు అని అన్నప్పుడు దేవుడు ఆ సైన్యమును మొత్తినప్పుడు వారు భయపడి
పారిపోయిరని చూస్తున్నాం. అయితే వీరేమైనా యుద్ధము చేశారా, వీరేమైనా పోరాడారా అని మనము జ్ఞాపకం చేసుకుంటే వారు అక్కడ చేసినట్టు మనకేమీ కనపడటం లేదు. కానీ దేవుని ఆశ్రయించినందు చేత దేవా నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయము, నీవు తప్ప మాకు ఎవరును లేరు, మేము బలహీనులమని సంపూర్ణంగా దేవునిపై ఆధారపడినప్పుడు, సంపూర్ణంగా మనము ఆయనను ఆశ్రయించినప్పుడు, సంపూర్ణంగా మనము ఆయనను ఆహ్వానించినప్పుడు, నీవే మా ఆశ్రయదుర్గము, నీవే మా కోట, మా అండ అని మనం అన్నప్పుడు, ఆయన దానిలో ఇన్వాల్వ్ అయినప్పుడు మనము చేయవలసినటువంటి కార్యం ఏమీ లేదు. కానీ దేవుడే అక్కడ కార్యం చేసేవాడు. యుద్ధము యెహోవాదే అని చూస్తున్నాం. మనము ఇశ్రాయేలు ప్రజల విషయంలో చూస్తే, మీరు ఊరకయ్యే నిలుచుండు చూడడు, ఇక మీదట వారిని మీరు ఎన్నడను చూడరని చూస్తున్నాం. అయితే అలాగున దేవుడు వారిని మొత్తినందు చేత వారు భయపడి, ఆ సైన్యము భయపడి పారిపోయిరని చూస్తున్నాం. అందుచేత అక్కడ మనకు విజయము కలిగినట్టుగా చూస్తున్నాం. కనుక మన జీవితాలలో కూడా ఆశా వంటి క్లిష్టమైన పరిస్థితిలో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము దేవుని ఆశ్రయిస్తే, ఆయనకు ఎలాగో దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడో, నమ్ముకొనదగా సహాయకుడుగా ఉన్నాడో, నీకు నాకు ఉండి మనకు కూడా విజయాన్ని, మన జీవితాలలో కూడా విజయాన్ని చేకూర్చే దేవుడుగా ఉన్నాడు. కనుక మనము ఆశ వలె దేవునిపై ఆధారపడి దేవుని ఆశ్రయించే వారంగా ఉండాలని దేవుని వాక్యం చేత హెచ్చరింపబడుతూ ఉన్నాం. దేవుడి లేఖను మన కొరకై దీవి. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్